రైట్ ప్రసాద్ గారు, మొత్తంగా చూస్తున్నాం మోదీ కుండబద్దలు కొట్టేశారు, అటు పుతిన్ కూడా ఆ వ్యాఖ్యలను సమర్థించారు. ఎన్ని ఆంక్షలున్నా ముడి చమురు విషయంలో వెనక్కు తగ్గే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. ఇంకొకటి 2030 నాటికి $100 బిలియన్ వాణిజ్యం జరగబోతోంది, ఆ దిశగా కూడా పెంపుదల ఉండబోతుందంటూ చెప్తున్న పరిస్థితి. సో ప్రపంచంలో అంటే ఇంతకుముందు శేషు గారు చెప్పినట్టుగా, దుగ్గరాజు గారు చెప్పినట్టుగా మనం చూస్తే ప్రపంచంలో మన దగ్గర ఉన్న మార్కెట్ అనేది ఇప్పుడు ఎక్కడా కూడా లేదు. సో ఈ మార్కెట్ను ఉపయోగించుకునేందుకు ప్రపంచ దేశాలన్నీ కూడా పోటీ పడుతున్న పరిస్థితి. మీరు చెప్పినట్టుగా రష్యా మొదటి నుంచి కూడా మిత్రదేశం. సో ఆ మిత్రదేశానికి అనుకూలంగా రెండు దేశాల మధ్య ఇంకా ఈ వాణిజ్య బంధాలు బలపడితే మనం అనుకున్నట్టుగా అంటే ఓవైపు చైనా కూడా నిన్న మొన్నటి వరకు చైనాతో మనకు కయ్యం ఉండేది. సో మొత్తంగా అమెరికా ఆంక్షలతోనో అటో ఇటో చైనా కూడా భారత్తో కలిసిపోతున్న పరిస్థితులు. ఈ ముగ్గురు కలిస్తే ఒక ఆర్థిక వ్యవస్థగా, బలమైన ఆర్థిక వ్యవస్థగా అమెరికాను ఢీకొట్టే అంత శక్తి ఈ మూడు దేశాలకు ఉందంటారా? అమెరికా కేవలం డొల్లతనం సార్. పెద్దలు దుగ్గరాజు గారు కానీ మా శేషు గారు కానీ నాతో ఏకీపిస్తారు. ఎందుకంటే వాడు కేవలం కమిషన్తో బతుకుతున్న వ్యవస్థ అది. డాలర్లు ఎక్స్చేంజ్లో వచ్చే మారకం విలువతో బతుకుతున్న వ్యవస్థ అది. అంటే దానికి ఇండిపెండెంట్గా దానికి ఎక్స్ట్రాడినరీ రెవెన్యూస్ కానీ జనరేట్ చేస్తాన నేపథ్యం లేదు. గదమాయిస్తూ ఇందాక రాజుగారు బాగా చెప్పారు, ప్రపంచ దేశాలన్నింటినీ గదమాయించుకుంటూ కాలక్షేపం చేస్తారు. సో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుందంటే అది సస్టైనిటీ ఉండదు. అండ్ ఇప్పుడు మన భారతదేశం కొన్న గొప్పతనం ఏంటంటే సార్, మనం ఎవరితోనూ కాలుదవ్వం కయ్యాలకి. రెండోది, మనకి అందరితోనూ ఒక బ్యూటిఫుల్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నప్పుడు మనకి మహా అయితే పాకిస్తాన్తోనే తప్ప ఇంకెవరితోనూ అన్సర్టనిటీ లేదు. సో అంచేత పాకిస్తాన్తో అన్సర్టనిటీని నెపంగా పెట్టుకుని ప్రపంచ దేశాలతో మనం శత్రుత్వం పెంచుకోవాల్సిన అవసరం కూడా లేదు. సో దానివల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు ఉదాహరణకి మీరు అన్నట్టు ఈ సుకోయ్ లాంటివి కానీ మహా అయితే ఇంకో 4 ఏరోప్లేన్లు 4-5 అవసరం పడతాయి. దానికి రష్యా ఎప్పుడు ముందుగానే ఉంటుంది. కానీ ఇక్కడ మనకి అడ్వాంటేజ్ ఏంటంటే, ఒక విన్ విన్ సిచ్యువేషన్ క్రియేట్ అవ్వడానికి బ్రహ్మోస్ లాంటివి కూడా రష్యా కనుక తీసుకోవడం మొదలెట్టి, లేదంటే యూరోపియన్ కంట్రీస్ కనుక మొదలైంది అనుకోండి, సో దానివల్ల మనకి ఒక అడ్వాంటేజ్ క్రియేట్ అవుతుంది, ట్రేడింగ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు డిఫెన్స్ దాంట్లో కూడా మన ప్రాశస్త్యం. ఉదాహరణకు మహానుభావుడు వాజ్పేయి గారు, ఇందాక దుగ్గరాజు గారు బాగా చెప్పారు, ఎకానమీని సస్టైన్ చేసిన మహానుభావుడు ఎవరంటే మన్మోహన్ సింగ్ గారు, పివి నరసింహ గారు అన్నట్టు. ఆ రోజు వాజ్పేయి గారు ప్రపంచ దేశాలు అభివృద్ధి పడినట్టు పోఖ్రాన్ టెస్ట్ ఇంకో మహనీయుడు మన గౌరవ రాష్ట్రపతి గారు అబ్దుల్ కలాం గారు ఆధ్వర్యంలో. సో దీనివల్ల ఏమవుతుందంటే మన సామర్థ్యాన్ని ప్రపంచ దేశాలకు పరిచయం చేసేసాం, ఒక ఆర్థిక వ్యవస్థ పరంగా కానీ అండ్ ముఖ్యంగా అణు రంగంలో కానీ. సో ఈ ప్రోవెన్ మెథాలజీతోనూ మనకున్న అబ్నార్మల్ రిసోర్సెస్తో ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. ఓన్లీ థింగ్ ఏంటంటే మనం ప్రపంచ దేశాల తలదనే, ఇప్పుడు చూడండి మీరు నేను చిన్నప్పటి నుంచి చదువుకుంటున్న దగ్గర అభివృద్ధి చెందుతూ ఉన్న దేశానికి అడాప్ట్ అయిపోయాం మనం. బట్ అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాన్ని నుంచి అభివృద్ధి చెందిన దేశం కింద పరిగణించడానికి ప్రామాణికాలన్నీ మన దగ్గర బేర్ మినిమం ఉన్నా సరే, దీన్ని ఓవర్కమ్ చేయడానికి ఇవాళ రాజకీయ చతురత ప్రదర్శించలేకపోతుంది. ఒక విధంగా మోడీ దోత్యంతో ఏదో చేస్తున్నాడు అన్న దగ్గర, ఫైనాన్షియల్ ఎకానమీని సస్టైన్ చేయడంలో అతని దగ్గర డొల్లతనం ఎక్కువ కనబడుతుంది. ఇప్పుడు ఈ ఉదాహరణకి రష్యాతో దౌత్యం, రాజుగారు ఒకటి మంచి మాట చెప్పారు, మనకి విత్తనాలు అన్నది యుఎస్ దగ్గర నుంచే తీసుకునే పరిస్థితి ఉంది, ఎరువులు అయితే మనం ఇప్పుడు రష్యా దగ్గర నుంచి తీసుకుంటాం, బాగుంది. కానీ విత్తనాలు మనం స్వయంగా స్వతంత్ర ప్రతిపత్తి తయారు చేసుకునే నేపథ్యం మన దగ్గర ఉందన్నది ఇవాళ ప్రపంచ దేశాలకు తెలియజెప్పాలి. ఇప్పుడు అమెరికాకి ఎప్పుడైనా సరే చెక్ పెట్టే దీని దగ్గర మీరు అడిగిన ప్రశ్నకు కూడా ఉదాహరణకి చైనా అండ్ రష్యా అండ్ మన భారతదేశంలో ఇవాళ ఈ ముగ్గురు సమన్వయంతో కానీ ప్రపంచ దేశాలను ఢీకొట్టే సామర్థ్యం ఆర్థిక వ్యవస్థ అనుకుంటే స్పాన్ ఆఫ్ నో టైం శాసించే స్థాయి ఉంటుంది. ఎందుకంటే మీరు మోర్ ఓవర్ చైనాని కానీ తీసుకున్నా అండ్ ఇండియా తీసుకున్న మ్యాన్ పవర్కి లోటు లేదు. రెండోది అడాప్టబిలిటీ చాలా ఎక్కువ. తర్వాత ఎన్విరాన్మెంటల్ సర్కమ్స్టాన్సెస్ కూడా మనకి అన్ని, ఈ ఉదాహరణకి రష్యా కానీ జలవనరులు కానీ లేదా విద్యుత్ వనరులు కానీ లేదంటే భౌగోళికంగా అవైలబుల్ ల్యాండ్ కానీ ఎవరికి లోటు లేదు. సో ఇన్ కేస్ రియల్లీ ప్రపంచ దేశాలు కూడా వాళ్ళు చైనాతోనూ కానీ భారతదేశంతో కానీ దౌత్యం చేయడానికి ఎందుకు సుముఖంగా చూపిస్తాయంటే కాస్ట్ క్యాల్కులేషన్ లో భారతదేశంలో ఒక పరిశ్రమ పెట్టినా వారికి రిటర్న్స్ చాలా హెవీగా వస్తాయి. సో ఇవన్నీ నేపథ్యాల్లోనూ భారతదేశం అందిపుచ్చుకోవడానికి అవకాశం కల్పించడానికి ఇప్పుడు మనం 4x100 రిలే బ్యారల్లో మనం ఈ 78 సంవత్సరాల స్వతంత్రంలో 3 రిలేస్ పరిగెట్టాం. 4th రిలే బ్యారల్ ఎవడు పట్టుకుని వెళ్తాడు మన దగ్గర ఇవాళ ఖచ్చితంగా ఇది ఒక బ్యూటిఫుల్ డోర్స్ అగైన్ ఇట్స్ గాట్ ఓపెన్. ఇవాళ మీరు వ్యవసాయ రంగానికి చెప్తే మన ఎక్రిసాట్ మనం మర్చిపోకూడదు. సో ఆ రోజున్న పరిస్థితుల్లో ఇక్రిసాట్ యొక్క వైభవం మనం ఫస్ట్ టైం ఒక వరల్డ్ ఎకానమీ అంతా మన పక్క తిరిగి చూసే పరిస్థితి వచ్చింది. సో అలాంటిది ఇక్రిసాట్ లాంటిది ఇంకోటి పునరుత్తేజం కావడానికో లేకపోతే వ్యవసాయ ఉత్పత్తులు మీరు ఇందాక అడిగినట్టు అవి మళ్ళీ పునర్జీవం పోసుకోవడానికో ఇక్రిసాట్ లాంటివి దేశవ్యాప్తంగా ఒక 4-5 వచ్చాయి అనుకోండి, దౌత్యం ఖచ్చితంగా మనమే విత్తనాలు తయారు చేసే నేపథ్యం, కొత్త వ్యవసాయ దాన్ని ఏమంటారు అనుసంధానించుకుని వ్యవసాయంలో కొత్త తరహా వ్యవసాయానికి నేపథ్యాలు వస్తాయి. ఇక్కడ మనం ఎక్రిసాట్ చూసాం కదా సార్, 1000 ఎకరాల్లో ఎలాంటి సేద్యం జరుగుతుందో సస్యశ్యామలంగా కలకల్లాడుతూ ఉంటాయి. సో ఇది కనుక అడాప్టబిలిటీ మన దేశంలో అందిపుచ్చించేయి. ఇప్పుడు చూడండి డ్రోన్లతో విత్తనాలు వేస్తాం, డ్రోన్లతో ఉన్న దగ్గర
ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అది ఎకస్టమ్ అవుతుంది దగ్గర. ఇప్పుడు రష్యాతో అనుసంధానించుకుని ఇక్కడ శాటిలైట్ దాంట్ని ఇంకొంచెం పరుగు పెట్టించడానికి వ్యవసాయ దేశంలో ఖచ్చితంగా అది ఉపయోగపడుతుంది. సో మనకి ఉదాహరణకు విదేశీ ఉత్పత్తుల నుంచి కానీ లేదా విదేశీ నుంచి దిగుమతుల విషయంలో కానీ రష్యా మనకి ప్రతిసారి ఐరన్ ఉత్పత్తుల్లో కానీ అన్ని విషయాలను ఎలాంటివి. ఇవాళ మనం దేశంలో ఉక్కు పరిశ్రమలు దేశవ్యాప్తంగా అభివృద్ధి చెందినట్టు రష్యా సహాయం ఎప్పటికీ మన అనిర్వచనీయం మర్చిపోలేదు. సో ఇలాంటివన్నీ మన కళ్ళ ముందు ప్రూవెన్ ట్రాక్స్ ఉన్నప్పుడు మళ్ళీ ట్రాక్ని ఇంకోసారి ఇప్పుడు చూడండి ఉన్న ట్రాక్ల మీద బుల్లెట్ ట్రైన్లను వందే భారత్ ఎక్స్ప్రెస్ నడిపిస్తున్నాం కదా, అలాగే రష్యాకి ఇంకోసారి ఒక ట్రైన్ ఇచ్చి నడిపించుకొని రమ్మని దేశానికి అన్నది ఆహ్వానం కింద దీన్ని పరిగణించారు. రైట్ సార్, రైట్. కానీ మన దేశంలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఇప్పుడు సంబడి వాంట్స్ టు క్లోజ్ ద డోర్స్ అన్న దగ్గర ఒక బ్రహ్మాండమైన డోర్ ఒకటి ఓపెన్ అవుతుంది. ఆ డోర్ ఓపెన్ ఎలా అవుతుందంటే అది స్వర్గధామ. రైట్ సార్, ఇది భారతం చేసుకుని గొప్పతనం. రైట్ సార్. శేషు సార్, మొత్తంగా చూస్తున్నాం అంతా ప్రపంచమంతా కూడా